వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ కేఫ్. తెలంగాణలో గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిలో ప్రధానమైనటువంటి హామీ రైతులకు సంబంధించి 500 రూపాయల బోనస్ మేము ప్రకటిస్తామనేటువంటి మాట అయితే చెప్పారు. క్లియర్ కట్గా రేవంత్ రెడ్డి కూడా పర్టికులర్గా సన్న వడ్లకే ఇస్తాము లేకపోతే దొడ్డు వడ్లకే ఇస్తామని అయితే ఎక్కడ చెప్పినటువంటి పరిస్థితి లేదు అనేటువంటి మాట బీఆర్ఎస్ అయితే క్లియర్ కట్గా సాక్ష్యాధారాలతో కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా సన్న వడ్లకి సంబంధించి పండించేటువంటి రైతులు తక్కువ, వాటికి ప్రోత్సాహం ఇస్తే ఎక్కువగా కూడా పండుతాయి. ఇప్పటికే సన్న బియ్యానికి ఎంతైతే డిమాండ్ ఉందో అధిక ధరకు కూడా సామాన్యులు వెచ్చించి వాటిని కొంటున్నటువంటి పరిస్థితి. సో సామాన్యులకు ఊరట కలిగించడానికే మేము రైతుకి భరోసా కల్పించి సన్న వడ్లకి మేము ఊతమిస్తున్నాం. అలాగే దొడ్డు వడ్లను కూడా యాజ్ యూజువల్గా ప్రభుత్వం తప్పకుండా కొంటుంది. కానీ బోనస్కి సంబంధించి మరొకసారి కూడా దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే మేము చేస్తామనేటువంటి మాట దాటవేత ధోరణితో ఉంటోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్ల కోసం ఒకటి, నాట్లు పడేటువంటి సమయంలో మరొక మాట మార్చేటువంటి ధోరణిని కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తోందనేటువంటి విమర్శలు చూద్దాం. హరీష్ రావు, కేటీఆర్ కంప్లీట్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి ఒక ఉద్యమంలాగా ఉవ్వెత్తున ఒక ఉద్యమంలాగా తీసుకొచ్చైనా సరే ప్రజల్లో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకతనికి సంబంధించి కావచ్చు, లేకపోతే రైతులకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామనేటువంటి మాట అయితే క్లియర్ కట్గా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే ఇవాళ న్యూస్ కేఫ్లో ప్రధాన డిబేట్ అంశం. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు. అలాగే బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, కీలక నేతగా ఉన్నారు. వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో రాజు నేత, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే. ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ పలానా సన్న వడ్లకే ఇస్తాము లేకపోతే దొడ్డు వడ్లకి ఇస్తామని కానీ లేకపోతే వీటి వరకే మేము పరిమితం అవుతామని ఎక్కడా కూడా చెప్పినటువంటి పరిస్థితి. అధికారంలోకి రాకముందు ఒక మాట, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న వడ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ మేము ఇస్తాం. పైపెచ్చు దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి మాటలు అంటారా, లేకపోతే ఇతరత్ర దాటవేత ధోరణి అంటారా? ఉన్నటువంటి డిమాండ్ నేపథ్యంలో అది పండించే వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి, ఎక్కువ మొత్తంలో వాటిని పండిస్తారు కాబట్టి ప్రోత్సాహకం కింద మేము ఒక 500 రూపాయలు బోనస్ ప్రకటిస్తున్నాం అనేటువంటి మాట, సామాన్యులకు ఊరట కలిగించేలా మేము చేయబోతున్నాం అనేటువంటి దాటవేత ధోరణ, లేకపోతే మాట తప్పినటువంటి పరిస్థితి అంటారా, లేకపోతే ఇచ్చిన హామీని తొంగలో తొక్కింది అనేటువంటి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శకి అనుగుణంగా వస్తున్నటువంటి మాట అంటారా? ఏం చెప్తారు మీరు? ముందుగా స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. ఒకటి ఏమంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ధోరణి మర్చిపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక 5 నెలలు కూడా కాలేదు, అప్పటికే వాళ్ళు ఎదురుదాడి చేయడం మొదలుపెట్టినారు. ఈరోజు అప్పట్లో వరి కొనుమంటే వాళ్ళు కొనకుంటుంటే ధాన్యం తడిసిపోయినా ఎన్నో రోజులు వాళ్ళు రైతులు రోడ్లపైన వచ్చి తగలబెట్టినా కానీ పట్టించుకోని పరిస్థితి. ఈరోజు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ 39.93 మెట్రిక్ టన్నులు కొని ఇమీడియట్గా 3 రోజులలోనే డబ్బులు ఇచ్చింది. అదే గత ప్రభుత్వం నెలల కొద్దీ పెండింగ్ పెట్టిన రోజులు ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిదీ కూడా ప్రజాపాలన అనే ఒక ఉద్దేశంతో ప్రజలకు మంచి చేయడానికి, రైతులకు కూడా మంచి చేయడానికి ఆలోచిస్తుంటే హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇది ఒక అవకాశం తీసుకొని ఏదో రకంగా ఎదురుదాడి చేయాలని వస్తున్నటువంటి విమర్శ ఏంటంటే, ఏదైతే రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారో దానికి సంబంధించి గిట్టుబాటు ధర కావచ్చు, మీరు చెప్పినటువంటి బోనస్ వర్తింపజేస్తే ఊరట కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎక్కడ దాదాపు ఒక 20% సన్న బియ్యం మాత్రమే పండిస్తారు. అటువంటి వారికి మీరు మేలు చేకూరిస్తే ప్రభుత్వానికి వచ్చేటువంటి పరిస్థితి ఏంటి? రైతు వ్యతిరేక ప్రభుత్వంగా కూడా మూటగట్టుకుంటుంది కదా. ఓట్లకు ముందే ఎందుకు చెప్పలేదు? లోక్సభ ఎన్నికలకు ముందు, లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత క్యాబినెట్ మీటింగ్లో ఎందుకు ఈ రకమైనటువంటి అనౌన్స్మెంట్ అనేటువంటి విమర్శ? ఆ కోణాలు చూడు. మొన్న క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సన్న బియ్యంకి ముందు ఏదైతే 500 రూపాయలు బోనస్ ఇస్తామని, ఇంతకుముందు ఏం చెప్పిండ్రు, వచ్చే యాసంగి నుంచి ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు రైతుల ఒత్తిడి వల్ల ఈరోజు మొన్న మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకొని ముందు సన్న బియ్యం వాళ్ళకు ముందు ఇచ్చేద్దాం, తర్వాత నెక్స్ట్ అనేటువంటి మాట ఎక్కడ కూడా మంత్రులు చెప్పినటువంటి పరిస్థితి లేదు కదా. అది అంటే చూద్దాం అనేది ఒక రకంగా మీరు ఇప్పుడు న్యూస్లో కూడా మీరు చదివిండ్రు కదా. దీని తర్వాత అది ఎక్కడా కూడా అది దానికి సంబంధించి ప్రెస్ మీట్లో చెప్పలేదు. తర్వాత వారు బయట ప్రజల్లో కావచ్చు, లేకపోతే ఇతరత్ర మాటల్లో కావచ్చు, అధికారికంగా క్యాబినెట్ నిర్ణయాలు ప్రకటించేటప్పుడు చేసేటువంటి అనౌన్స్మెంట్కి బయట చెప్పేటువంటి మాటలు కూడా రాజకీయ నాయకుల లేకపోతే ప్రజాప్రతినిధుల
ఎక్కడ కూడా పొంతన లేనటువంటి పరిస్థితి. ఆ కోణంలోనే చూస్తున్నారు తప్ప కేబినెట్ నిర్ణయాలు ప్రకటించేటప్పుడు ముందు ఇది తర్వాత వీరికి అనేటువంటి మాట అక్కడ అధికారికంగా చెప్పలేదనేటువంటి విమర్శ. అంటే ఇప్పుడు అక్కడ క్యాబినెట్లో ఒక సరే, ఆ నిర్ణయం క్లారిటీ ఇప్పటికైనా సరే అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ ఏదో చేస్తే బాగుండేది అనేటువంటి మాట కూడా. ఖచ్చితంగా దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు ఎట్టి పరిస్థితి. ఎందుకంటే ప్రజలకు ఒకరికి మేలు చేసి ఇంకొకరికి అన్యాయం చేయాలనేది ఏంది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు, ఖచ్చితంగా చేస్తారు. ఎస్, రైట్, చూద్దాం, మాట్లాడదాం దీనికి సంబంధించి. ఇక బీఆర్ఎస్ కీలక నేత అధికార ప్రతినిధి బచ్చు శ్రీనివాస్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట తప్పింది అనేటువంటి మాట వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా, అలాగే హరీష్ రావు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్ని మేము చైతన్యవంతం చేస్తాం, ఏదైతే మాయ మాటలతో గారడి మాటలతో అధికారంలోకి వచ్చిందో వాటన్నిటికి సంబంధించి కూడా ప్రజల్లో కావచ్చు రైతుల్లో కావచ్చు క్లియర్ కట్గా ఒక క్లారిటీ ఇస్తాం, వారికి మేలు జరిగే వరకు కూడా ఉద్యమిస్తాం అనేటువంటి మాట కేటీఆర్ చెప్పినటువంటి పరిస్థితి. నిజంగా ఆ స్థాయిలో బీఆర్ఎస్ ఈ అంశాన్ని ప్రజలకు బలంగా తీసుకోగలుగుతుందా? మొట్టమొదట మీకు స్వతంత్ర వీక్షకులకు అక్కడ ఉన్నటువంటి మిత్రులు శివప్రసాద్ గారికి నమస్తే అండి. మ్మ్. ఇప్పుడు మేమైనా కాంగ్రెస్ పార్టీ అయినా ఎవరైనా కూడా మ్మ్. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చాలా మాటలు మాట్లాడింది. ఏమంటే ఎఫ్సిఐకి కూడా మీరు సరిగ్గా ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉండరు, లేకపోతే ఎఫ్సిఐకి ధాన్యం ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉండగాని కొనుగోలు సరిగా చేయలేదని. అంటే ఎవరైనా ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా గొంతుకై మాట్లాడతారు, అది వాస్తవం. మ్మ్. చాలా మాటలు మాట్లాడింది బయట ఉన్నప్పుడు. ఏమని అంటే ఇంకా ఐకేపీ సెంటర్లు తెరవలేదు, మీరు ధాన్యం ఖరీదు చేయట్లేదు, తడిసిపోతుంది, ముద్దయిపోతుంది, చాలా మాటలు మాట్లాడింది కదా. ఈ సమయానికే ఈరోజు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాము అని చెప్తున్న వాళ్ళు మేము ఈ సమయానికే 3 ఇంతలు కొన్నాం మ్మ్. గతంలో. మ్మ్. అంటే కొనుగోలులో కానీ వాళ్ళు చాలా ఒక ప్రణాళికాబద్ధంగా తడిసిన ధాన్యాన్ని, ముద్దైన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కూడా మ్మ్. విఫలమైపోయింది. ఓకే. ఇదొక పాయింట్. ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిందా బోనస్ ఇవ్వకుండా వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తున్నట్టు మేము అనలేదా ఏ రోజు కూడా 500 రూపాయలు మద్దతు ధర ఇస్తాను. మ్మ్. ఖచ్చితంగా ధాన్యాన్ని కొంటామన్నాం, మ్మ్. కొన్నాం. బిల్లింగ్ చేసిన తర్వాత మీ డబ్బులు ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చేటట్టు చూసినాం. మాదొక పాలసీ ఉండే, మీరు మమ్మల్ని కాదని ఎంఎస్పి 500 రూపాయలు అన్ని ఓట్లకి ఇస్తామన్నారు, లేదా సపరేట్గా మీరు ఒక దొడ్డోడ్లకో సన్నోడ్లకో ఇస్తామని చెప్పలేదు కదా. మ్మ్. ఈరోజు మీరు ఇప్పటికే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరిగింది. మా కేటీఆర్ గారు లేకపోతే హరీష్ రావు గారు పదే ఆయన హరీష్ రావు గారు నేను ఈరోజు స్పీకర్ ఫార్మాట్లో కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, మీరు మీ మాటలకు కట్టుబడి లేకపోతే, మీరు అమలు సరిగా చేయకపోతే అనేటువంటి సందర్భం కూడా ఉంది. ఖచ్చితంగా ఇప్పటికీ ఇది మన స్వతంత్రలో ఈరోజు చర్చించుకుంటున్నట్టే మిగతా మాధ్యమాలలో కూడా చర్చించుకుంటున్నారు. అవును. మామూలుగా సాంఘిక మాధ్యమాలలో కూడా విపరీతంగా చర్చ జరుగుతుంది. అవును. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ అవేర్నెస్ వచ్చింది. మ్మ్. కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో హామీలు మాత్రమే ఇవ్వగలుగుతుంది, అమలు చేయలేదు అనేటువంటి ఒక ముద్రనైతే వాళ్ళు వేసుకున్నారు. మ్మ్. ఇప్పటికి కూడా మేము మళ్ళీ అంటే ఎన్నికల దాన్ని కోడ్ సవరించడానికి- నోటిఫికేషన్ రిజల్ట్స్ అనేవి ఉన్నాయి కదా, దాని తర్వాత కంప్లీట్ కార్యాచరణ మేము ప్రకటిస్తామనేటువంటి మాట భట్టి విక్రమార్క కూడా చేశారు కదా కామెంట్, వాటిని చూడకూడదు? అదే చేసిండ్రు, వారిని మనం ఏం తప్పు పట్టట్లేదు, చేసిండ్రు. అదేంటంటే ఇప్పుడు మీకు కూడా తెలుసు, క్యాబినెట్ లో కొన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత ప్రజల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతను తాత్కాలికంగా ఆపివేయడం కోసం దిద్దుబాటు చర్యలుగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. అదే చెల్లుబాటు కాదు అది. అంటే భట్టి గారు చెప్పినంత మాత్రాన అది అవుతుంది అని ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఇది కాంగ్రెస్ పార్టీ కదా, ఈ పార్టీలో భట్టి గారు చెప్తే చెల్లుబాటు అయిపోతుంది, లేకపోతే ఇంకెవరో చెప్తే చెల్లుబాటు అయిపోతుంది అంటే కుదరదు. మ్మ్. ఆ పార్టీ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు వారు చెప్పాలి. మ్మ్. ఎందుకంటే ఒకసారి ఉత్తమ్ కుమార్ గారు ఇచ్చిన హామీలు, లేకపోతే భట్టి గారు ఇచ్చిన పాదయాత్రలు ఇచ్చిన హామీలు, లేకపోతే వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా హామీలు మొత్తం అనేక మంది ఎవరికి ఎక్కడ దోస్తే అక్కడ హామీలు ఇచ్చింది. ఎవరేం హామీలు ఇచ్చిండ్రో కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ. మ్మ్. సో వాళ్ళు ఇప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి కేబినెట్ నిర్ణయాల తర్వాత ప్రెస్ ముందుకు వచ్చి ఆయన అన్నారు, అంటే ముందైతే మేము ఇవ్వనివ్వండి, సన్నాలకు ఇచ్చిన తర్వాత దొడ్డోడ్లకు కూడా ఇస్తామని.
అదేదో ముందే అనేసి సరిపోతుంది కదా. ఉమ్, ఎందుకంటే 6,000 కోట్ల రూపాయలు అవుతుంది సన్నోట్లకి దొడ్డోట్లకి కలిపి ఇస్తే. ఓన్లీ సన్నాలకి ఇస్తే చాలా తక్కువతో అయిపోతుంది, ఆ పంటే ఉండదు. ఆ రోజు మేము అన్నాం, ఉమ్, వరి విపరీతంగా పండుతుంది, వరి వేయకుండా ప్రత్యామ్నాయ పంటల కోసం వెతకాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఎఫ్సిఐ ద్వారా మీకు సన్న ఓట్లు పండిస్తే విరిగిపోతున్నాయి, నూకైతుంది, ఉమ్, ఎఫ్సిఐ కూడా తీసుకోవటం లేదు. పార్లమెంటు సాక్షిగా వాళ్ళు మీ నూకలు మీరే తినండి అన్నారంటే వీళ్ళందరూ కదా ఎగతాళి చేసిండ్రు మనందరినీ. అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీని కానీ కనీసం జాతీయ ప్రభుత్వాన్ని మెప్పించి వాళ్ళకి అంటగట్టలేని పరిస్థితిలో ఉన్నారని మాట్లాడింది కదా. ఉమ్, మరి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? అల్టిమేట్గా ధాన్యం, తడిసిన ధాన్యం కొంటామని అయితే ఒక మాట, మొత్తానికి మొత్తం కొంటాం, ప్రతి గింజను కొంటామన్న వాళ్ళ మాట పట్ల అభినందిస్తూనే ఉమ్. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క బోనస్ని అందజేయాలని చెప్పి మీ ద్వారా వాళ్ళకి మళ్ళొకసారి తెలియజేస్తున్నాం. మా మా అధిష్టానం పెద్దలు మాట్లాడినట్టుగా డెఫినెట్గా ఏదైతే దీంట్లో వాళ్ళు గనక విఫలమవుతారో అది తెలియకుండానే ఆ ఉద్యమంగా తయారైపోతుంది. అంటే రైతుల్లో కదలిక మొదలైంది, వారు ఆలోచించేటువంటి పరిస్థితులు కూడా మొదలయ్యాయి. ఎక్కువ రోజులు కూడా పట్టలేదు కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో తెలుసుకోవడానికి అనేటువంటి మాట కూడా హరీష్ రావు ఒక కామెంట్ కూడా కోట్ చేశారు కదా. నిజంగా ఆ స్థాయిలో కదలిక కావచ్చు, లేకపోతే వారి నుంచి వ్యతిరేకత కావచ్చు, బయటకు వచ్చి బాహాటంగా మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయంటారు అసలు? డెఫినెట్గా ఇప్పుడు ఏదైనా కూడా మనం చేసినా, ఎంతో చేసినా, ఎవరు చేసినా తప్పే. తప్పును మార్చలేం మనం. అంటే ప్రజా ఉద్యమం అంటారా, లేకపోతే పార్టీ ఉద్యమం అంటారా? పార్టీలే చేస్తున్నటువంటి ఉద్యమంగా కూడా పార్టీ అనేటువంటిది కూడా ప్రజల్లో భాగమే. ఈ రోజు పార్టీ కూడా ప్రజల్లో భాగమే. ప్రజా గొంతుగై ప్రజలను సమీకరించుకొని ప్రజా సమస్యల పైన పనిచేసేటువంటి పనిని వాళ్ళే అప్పచెప్పింది, ఆ ప్రజలే అప్పచెప్పింది. కాబట్టి ప్రజా ఉద్యమాలు నిర్మించాలన్నా, ఏ పార్టీ ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలన్నా సమస్యలున్న వ్యక్తులు సహకరించి మనతో కలిసి వస్తే మనమే ముందుండి నడిపిస్తాం. అంతేగాని వాళ్ళు లేకుండా మనం లేము, మనమే వాళ్ళలో మమేకమై ముందుకెళ్తాం. అంతిమంగా పార్టీలు మాత్రమే ప్రజా ఉద్యమాలని ఏర్పాటు చేయాలంటే అది సాధ్యమైన పని కాదు. తెలంగాణ ఉద్యమాన్ని నిజంగా ఆ స్థాయిలో రైతుల్లో కదలిక వస్తుందా, లేకపోతే వారు నిజంగా బయటకు వచ్చి ఆందోళన కార్యక్రమాలు, లేకపోతే తడిసిన ధాన్యాన్ని చేతిలో పట్టుకొని వారు కొన్ని చోట్ల మాట్లాడుతున్నటువంటి తీరు, ప్రదర్శిస్తున్నటువంటి నిరసన కావచ్చు, ఒకంత బాధ అయితే కలిగిస్తోంది. చూద్దాం దీనికి సంబంధించి శ్రీనివాస్ గారు ఏ విధంగా ఉండబోతుంది. శివకుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కడికి వెళ్ళినా కానీ ముందుగా అధికారంలో ఉన్నటువంటి నేతలు అయితే చేసినటువంటి మాట, కానీ దిగువ స్థాయి నేతలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, కొంతమంది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా వస్తున్నటువంటి తీవ్ర వ్యతిరేకత, రైతులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నటువంటి పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ఒక ప్రకటన ఏమైనా చేస్తుందా, ఒక కార్యాచరణ రూపొందిస్తుందా? ఇటు మంత్రులు ఎవరు కూడా, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు ఎవరు కావచ్చు, దీనికి సంబంధించి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా సామాజిక మాధ్యమాల్లో బయట కూడా ఒక చర్చ అయితే వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఒక్కరు కూడా బయటకు వచ్చి దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడం అంటారా, లేకపోతే ఇతరత్ర ఏది కూడా మాట్లాడినటువంటి పరిస్థితి? ఎందుకు ఆ మౌనం అనేటువంటి మాట ఏం చెప్తారు? మురళి గారు, ఆల్రెడీ క్యాబినెట్కి ముందే ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ మీడియాకు వచ్చి ముందు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా తడిసిన ధాన్యాన్ని ఒక్క గింజ కూడా వదలకుండా కొనండి అనేది అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ అన్ఫార్చునేట్ మొలకలు ఎత్తినా పర్లేదు. ఇప్పుడు మొన్న జనరల్గా వర్షాకాలం కాదు ఇది, అకాల వర్షాలు వచ్చినాయి కాబట్టి ఇవన్నీ ఈరోజు రైతులకు ఇబ్బంది. ఈవెన్ రైతులకు కూడా ఈ వర్షాలు వస్తాయి, ధాన్యం తడుస్తుందని వాళ్ళు ఎక్కడ ఎండ ఉంది కాబట్టి వాళ్ళు అది ఎండబెట్టడానికి మొత్తానికి ఇది చేసిండ్రు. కానీ గవర్నమెంట్ తరఫున అప్పుడు అదే టైంలో ఎలక్షన్ కోడ్ ఉంది, ప్లస్ ఇప్పుడు మంత్రివర్గం మీటింగ్ పెట్టాలన్నా ఈరోజు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ పర్మిషన్లో కూడా వాళ్ళు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోకూడదు అని వాళ్ళు ఆంక్షలు పెట్టి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే మొత్తానికి ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున కానీ ప్రతిపక్షాలు ఉన్నంత దూకుడుగా కానీ, లేకపోతే యాక్టివ్గా కానీ అధికార పార్టీ ఎక్కడా కూడా లేదు అని. ప్రతిపక్షాలు ఎట్లాగో దూకుడుగా వాళ్ళు 100 రోజులు కాకముందు ఉండే ఆ దూరం చేశారు. అదే 9.5 సంవత్సరాలు వాళ్ళు మరి ఎక్కడ పోయినరు? ఇదే ఇప్పుడు నిజంగా కూడా భట్టు శ్రీనివాస్ గారు చాలా ఉందాగా మాట్లాడినారు. నేను ఆయన విషయంలో ఏం లేదు, కానీ అదే హరీష్ రావు గారు కానీ
ఇటు కేటీఆర్ గారు, కేటీఆర్ కంటే కూడా హరీష్ రావు ఈ మధ్యన జర దూకుడు ఎక్కువ పెంచేసిండు. ఆయన మొత్తానికి నేను రాజీనామా చేస్తాను ఇప్పుడే భట్టి సింగ్ గారు చెప్పినట్టు స్పీకర్ ఫార్మాట్లో కూడా నేను స్పీకర్ ఫార్మాట్లో ఒకవేళ నువ్వు ఛాలెంజ్ చేసినట్టు అయితే పెట్టు. గతంలో ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట అన్నారు, ఏమని, హరీష్ రావు కాదు, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ముగ్గురు రండి, స్పీకర్ ఫార్మాట్లో పెట్టండి, రేపు మేము రైతు రుణమాఫీ చేస్తే మీరు పార్టీనే ఎత్తేస్తామని చెప్పి రాసి ఇవ్వండి అన్నాడు. మరి అది చేయండి. ఒకవేళ నీకు నిజంగా కూడా నమ్మకం లేదు కదా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, మరి చేయండి. రేపు 15th ఆగస్ట్ లోపల మేము రుణమాఫీ చేస్తాము, మరి పార్టీని వైండప్ చేయండి. మరి ఎందుకంటే ఒక ఛాలెంజ్ అన్నప్పుడు ఛాలెంజ్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అన్నారు, అలాగా డిసిషన్ తీసుకోండి. ఇప్పుడు నువ్వు స్పీకర్ ఫార్మాట్లు ఇవ్వకుండా హరీష్ రావు, గతంలో హరీష్ రావు ఎంతోమందిని చంపి కిరోసిన్ బోస్కి ఆయనకు పిల్లల డబ్బి దొరకలేదు. ఇప్పుడు మళ్ళా స్పీకర్ ఫార్మాట్లో ఇవ్వకుండా ఏదోదో అన్ని అందులో రాసేసి నేను రాజీనామా చేస్తా అని అమరవీరుల స్తూపానికి పోతాను. అధికారంలో ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా చేసినటువంటి ఒక కామెంట్ అయితే మనం చూడాలి. నేను ఏ రోజు కూడా ఎమ్మెల్యే పదవి కావచ్చు, మంత్రి పదవి కావచ్చు, వీటి కోసం ఏ రోజు పాకులాడినటువంటి పరిస్థితి లేదు, ప్రజల్లోనే ఉంటాను, ఇప్పుడు దీనికి రాజీనామా చేయమన్నా కానీ చేస్తానని ఆ రోజు అదే కాన్ఫిడెంట్, ఈ రోజు ఇదే కాన్ఫిడెంట్గా మాట్లాడారు అనే మురళి గారు. ఆయన ఒక కార్పొరేటర్ కాకుండా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో డైరెక్ట్గా ఒక మంత్రి అయిన వ్యక్తి. ఆయన 2004లో ఆయనని నామినేటెడ్ మంత్రిగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కేసీఆర్ గారు నామినేటెడ్ రిక్వెస్ట్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఆయనకి యూత్ అఫేర్స్ స్పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో ఈయన యూత్ అఫేర్స్ స్పోర్ట్స్ మినిస్టర్ ఉన్నప్పుడు మమ్మల్ని కూడా సలహాలు అడగడం జరిగింది. నేను మా మిత్రుడు రంగారావు అని చెప్పి మేము అడ్వెంచర్ యాక్టివిటీస్ చేస్తాం, సోషల్ యాక్టివిటీస్ ప్లస్ యూత్ యాక్టివిటీస్లో ఉంటాం. ఆ టైంలో జిటవాల కృష్ణారెడ్డి కూడా అక్కడ పక్కన ఉంటే ఆయనను పక్కన చెప్పి మాతో సలహాలు తీసుకున్న హరీష్ రావు. ఎందుకంటే ఇదే యూత్ అఫేర్స్ బిల్డింగ్ అద్దె భవనంలో ఉండే 30,000 రూపాయలు నెలకు కట్టడం అవుతుంది లాల్ బహదూర్ స్టేడియంలో. అది వద్దు, ఆల్రెడీ డైరెక్టరేట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ బిల్డింగ్ ఉంది, అక్కడ షిఫ్ట్ చేయాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారికి మేము రాయడంతో, రాజీవ్ యూత్ ఆర్గనైజేషన్ లెటరేట్ మీద రాయడంతో రాజశేఖర రెడ్డి గారు పర్మిషన్ ఇస్తే మళ్ళీ హరీష్ రావు దగ్గరికి వెళ్ళి ఇది ఇలా చేయాలని చెప్పి మేము సజెషన్ వేయడం జరిగింది. అంటే ఈరోజు ఆయన టైం బాగుండి ఈరోజు ఆయన మంత్రి అయిపోయిండు, లేకపోతే టీఆర్ఎస్లో ఆయన ఒక కీలక నేతగా ఎదిగిండు. తర్వాత కేటీఆర్ వాళ్ళు వచ్చిన తర్వాత, కవిత వచ్చిన తర్వాత ఆయన పక్కన కనుమరుగైండు. ఇవన్నీ వాళ్ళ పార్టీ నిర్ణయాలు. కానీ హరీష్ రావుకి అనుభవం ఉంది, లేకపోతే హరీష్ రావు నేను పార్టీని ఇప్పుడంటే రాజీనామా చేస్తా అంటే అవి ప్రజలకు మీడియా ముందు చెప్పే మాటలు తప్ప అధికారం వదిలి వీళ్ళు ప్రభుత్వం పోయిందంటేనే వీళ్ళు బర్దాస్తు చేస్తలేరు. అటువంటిది ఇంకా ఎమ్మెల్యే లేకుండా ఉంటా అంటే ఈసారి రాజీనామా చేయమని చెప్పండి, నెక్స్ట్ టైం అక్కడికి ఎలక్ట్ అవుతాడేమో చూద్దాం. ఎస్, సవాళ్ళు ప్రతి సవాళ్ళు అయితే విసురుకుంటున్నారు. కానీ సో దీనికి సంబంధించి ఎక్కడ ఆ తరహా సీరియస్నెస్ కావచ్చు, లేకపోతే మురళి గారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసే ముందే చెప్పిండు, మేము పాలకులం కాదు సేవకులం అని. ఖచ్చితంగా ఆ దిశగానే ఈ 5 ఏళ్ళు ప్రభుత్వం అట్లా పోతుంది. సరే, ఎక్కడన్నా మిస్టేక్స్ జరిగితే ఇప్పుడు ఇటీవల వింటున్నటువంటి ఒక మాట, ప్రతి విషయాన్ని కూడా జూన్ 4 వరకు కూడా వేచి చూడండి, జూన్ 4 తర్వాత చూద్దాం, ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీ అనేది మేము చేస్తామనేటువంటి మాట చెప్తున్నారు. ప్రతిదానికి కూడా ఎన్నికల నోటిఫికేషన్ అనేది చూస్తున్నారు. జూన్ 4 తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నటువంటి మాట. బీఆర్ఎస్ కావచ్చు, తర్వాత బీజేపీ కావచ్చు. మాట్లాడదాం దానికి సంబంధించి శివకుమార్ గారు. ఎస్ రైట్, శ్రీనివాస్ గారు, దాదాపుగా ఎందుకు ఎన్నికల సమయం ముగిసే వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి మీరు సమయం ఇవ్వటం లేదని కానీ, లేకపోతే ఇతరత్ర మీ సమయంలో మేము ఈ విధంగానే చేశామా, గట్టిగా 6 నెలలు కూడా ప్రభుత్వం ఏర్పడి గడవనటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా విమర్శించడం కానీ, లేకపోతే ఎన్నికల సమయంలో మీరు ఇలా చేయడం ఏంటి, మేము మీటింగ్ పెట్టుకొని అంటే క్యాబినెట్ భేటీ పెట్టుకుని కూడా ఓపెన్గా మాట్లాడలేనటువంటి పరిస్థితిలో మేము ఉంటే, ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి మీరు ఈ విధంగా బాధ్యత లేకుండా ఈ విధంగా కామెంట్ చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం కరెక్టేనా అనేటువంటి కొన్ని మాటలు కూడా కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి వస్తున్నాయి. దీనికి ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ అనేది కొత్తగా వచ్చి ఇప్పుడు సిస్టమ్ ఏర్పాటు చేస్తలేదండి. వీళ్ళు కూడా ఏదో మాలాక ఇప్పుడే వచ్చింది తెలంగాణ, బాన్ తెలంగాణ, బేబీ తెలంగాణ, 6 months తెలంగాణ, 3 months తెలంగాణ అన్ని సర్దుకుంటున్నాం అని మాలాగా చెప్పుకోవడానికి వీల్లేదు, వీళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళు కట్టించిన సెక్రటేరియట్లో మేము కూర్చుంటున్నామని వాళ్ళే ఆనందపడుతున్నారు. అట్లాంటి పరిస్థితి ఉంది వాళ్ళకు. సో వాళ్ళు దే కాంట్ సే, వాళ్ళు వచ్చి మేము ఇంకా సెటిల్ అవ్వలే,
మేము 3 నెలలే అయింది, 4 నెలలే అయింది. ఇవన్నీ ఏంటంటే ఇవి ఎస్కేపిజం అన్నమాట. ఇప్పుడు వాళ్ళకేంటి ఫండ్ తీసుకురావడం, డబ్బులు తీసుకొచ్చే పని కానీ, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ మీద వాళ్ళు పట్టు సాధించే క్రమం కానీ వాళ్ళకి అవి ఏం అవ్వట్లే. ఉమ్, ఎందుకంటే వాళ్ళలో ఆ ఆ ఉన్నవారి మధ్యన అంత సఖ్యత కూడా లేదు. ఇప్పుడు మీరు చూడండి, మనం అన్ఇంటరప్టెడ్ పవర్ విపరీతంగా ఇచ్చినాం. నిన్న గాంధీ ఆసుపత్రిలో ఒక పాప చనిపోయింది పవర్ సప్లై లేకుండా. ఎస్. ఏంది ఇది? ఇప్పుడు దీనికి కూడా మేము మొన్ననే వచ్చినాం అంటే, ప్రతిదానికి మొన్ననే వచ్చినాం అనేది కారణం కాదు. ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ పెట్టిండ్రు. క్యాబినెట్ మీటింగ్ పెట్టినప్పుడు నిజమే ఎలక్షన్ కోడ్ ఉందన్నారు. ఎలక్షన్ కోడ్ ఉందని ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని పెట్టుకున్నా అంటున్నారు. ఉమ్, పెట్టుకున్నప్పుడు అన్ని విషయాలు చర్చిస్తారు కదా. అవును. ఇప్పుడు మేము ఇది విమర్శే కాదండి. ఉమ్, ఇదే మేము సన్నోడ్లకు ఇస్తున్నారు, దొడ్డోడ్లకు ఇవ్వాలని ఇది విమర్శన. ఉమ్, ఇది సమాజంలోని అన్ని వర్గాల రైతులను ఒకలాగా చూడాలి అంటున్నాం. ఉమ్, చూడలేరా మీరని చెప్పండి. మేము ఓన్లీ భయం ఎందుకు? మేము సన్నాలకు మాత్రమే ఇవ్వగలుగుతాం, డబ్బులు లేవు, దొడ్డోడ్లు పండిస్తే మేము ఇయ్యము, దొడ్డోడ్లు మీరు పండించకండి. లేదా పరోక్షంగా వాళ్ళు చెప్తున్నారు, మీరు నాట్లేస్తున్నారు కదా, దొడ్డోడ్లు నాట్లేస్తే మీకు బోనస్ రాదు, ఇంకా రాబోయే రోజులలో మీరు దొడ్డోడ్లు పండించకండి అని చెప్తున్నారు వాళ్ళు. ఉమ్, చాలా క్రిస్టల్ క్లియర్ కదా ఇది. అవును. ఎవరైనా పండిస్తే పాపం వాళ్ళు పండించిన వాళ్ళు పక్కింట్లోకి వచ్చింది, మన ఇంట్లో రాలేదు అనేటువంటి అసంతృప్తి, ఆ కడుపు మంట ఉంటుంది. ఉమ్. ఆ మంటలే ప్రజా ఉద్యమం అవుతుంది. అంటే నిరంతర పోరాటం ఉంటుందా, లేకపోతే మధ్యలో ఎన్నికల సందర్భంగా వచ్చేటువంటి వేడిలో వచ్చినటువంటి విమర్శలా, లేకపోతే ఉద్యమంలాగా మేము దీనికి చేస్తామనేటువంటి లీడ్ తీసుకున్న ప్రతిపక్షంగా దీన్ని చూడాలా? ఎప్పటికి కూడా ఉమ్, తెలంగాణలో 14 సంవత్సరాలు ఉద్యమాన్ని లైవ్లో ఉంచినటువంటి పార్టీ, ఉమ్, ఆ ఉద్యమ తర్వాత దశాబ్ద కాలం అధికారంలో ఉన్న మేము తొలిసారిగా ప్రతిపక్ష పాత్ర వచ్చింది మాకు. ఉమ్, ఈ ప్రతిపక్ష పాత్రను 5 సంవత్సరాలు అంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకు చెప్పే వ్యక్తి ఒకరు ఉండాలి. వాళ్ళు అంటే అధికారంలో ఉన్న వ్యక్తి అందరినీ సంతృప్తి పరచలేడు. వాళ్ళ సాధక బాధకాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళని ఎవరో వాళ్ళకు గుర్తు చేసేటువంటి వ్యక్తులైతే అవసరం కదా. ఉమ్. ఆ గుర్తు చేసే వ్యక్తులే ప్రజల పక్షాన నిలిచి నిరంతరంగా మా ప్రయత్నం కొనసాగుతుంది. నిర్విరామంగా మాకు అంటే మర్చిపోతారంటారా? ప్రజా సమస్యలకు సంబంధించి పాలన సాగిస్తున్నప్పుడు మర్చిపోయేటువంటి సిచ్యువేషన్లు ఉంటాయా? పాలన సాగిస్తున్నట్టే ఇప్పుడు మర్చిపోవడం కాదు, వెసులుబాటు లేకపోవడం, ఉమ్, డబ్బులు లేవు, ఉమ్, ఇస్తా అన్నము ఉమ్, అంటే దాన్ని ఏంటి, మెజారిటీ ప్రజలకు ఇవ్వకుండా కొంచెం తక్కువ మందికి ఇస్తే ఇచ్చిన పేరు ఉంటుంది, ఉమ్, లేకపోతే మార్చుకుంటారు. మన బడ్జెట్ అలొకేషన్ తక్కువ చేసుకోవచ్చు. ఓకే. మళ్ళీ లేదా అంటారు కదా, మేము మార్పు తెచ్చినాము, ఎంఎస్పి ఇచ్చినాము అని అంటారు వాళ్ళు. ఉమ్, సో వాళ్ళు ప్రజలలో అదో ప్రచారం చేసుకుంటారు. ఓకే. మేము మార్పు తెచ్చినాం, ప్రజలకి మేము ఎంఎస్పి ఇస్తాన్నాం. గతంలో అసలు జాతీయ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గతంలో పాలించిన వాళ్ళు అసలు ఎంఎస్పినే ఇయ్యలేదు. మేము చూడండి కనీసం సన్నోట్లకు కాదు, అన్నోట్లకు ఇవ్వాలి. ఉమ్. ఎంఎస్పి మేము సాధ్యం కాదని మేము ఇయ్యలేదు, మీరు ఇస్తా అన్నారు, ఇవ్వమంటున్నాం. ఒకవేళ జాప్యం చేస్తే మీరు అన్నట్లుగా ఆ స్థాయిలో గ్రామాన కూడా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందా? డెఫినెట్గా చేస్తాం. మళ్ళొకసారి నేను చెప్తున్నా, మాకు వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫోర్స్. తాత్కాలికంగా ఏదో ప్రథమ శ్రేణి నాయకులు కొంత పార్లమెంట్ ఎన్నికలలో కొంతమంది వెళ్ళిపోవచ్చు, కానీ క్షేత్రస్థాయిలో మా ఫోర్స్ మాకుంది. 60 లక్షల మంది కార్యకర్తలతోని పార్టీ పూర్తి స్థాయి ఇక క్షేత్రస్థాయిలో పనిచేస్తుంది. డెఫినెట్ గా కాంగ్రెస్ కు గడ్డుకాలమే. ఎందుకంటే అమలు కాని హామీలు, అంటే వాళ్ళు అమలు చేయలేని హామీలు, పట్టు సాధించలేని ప్రభుత్వము, సమన్వయం లేని మంత్రులు, అంటే వాళ్ళ కొంత అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వాళ్ళ పరిపాలన ఓ కొలిక్కి రావడానికి మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుకుంటున్నారు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు వస్తాయి. వాళ్ళు ఏంటి, ఈ ఎన్నికల క్రమంలో కోడ్ వచ్చింది, కోడ్ అయిపోయినాక వేస్తాం, కోడ్ వచ్చింది, కోడ్ అయిపోయినాక వేస్తాం. ఇట్లా ఈ కోడి కూతలు వచ్చేసి సంవత్సరం గడుపుతారు.
సంవత్సరం అయినాక మాకు వచ్చింది సంవత్సరమే టైము, ఉమ్, సంవత్సరంలో మేము ఎన్నికలే చేసినాం కదా, మేము ఎప్పుడు అమలు చేయలేకపోతుంది అంటే మరి అదే కదా, ఉమ్, అదే చేయాలి. అంత కష్టపడితేనే, ఓ దశాబ్ద కాలం కష్టపడితేనే పునర్నిర్మాణం జరిగింది అంటే ఉమ్, ఏం జరిగింది అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో తెలుస్తుంది కదా. ఉమ్, మీ పరిపాలనలో మీరు సాధించినటువంటి ప్రగతిని ఎప్పటికప్పుడు 3 నెలలను 4 నెలలను ప్రతి నెలను బేరీజు వేసుకొని, గత ప్రభుత్వంతో బేరీజు వేసుకొని ముందుకు వెళ్ళినప్పుడే మీరు ప్రజలలో మనల్ని పొందగలుగుతారు, మరోసారి అధికారంలోకి రాగలుగుతారు, ఉమ్, ఎక్కువ కాలం ప్రభుత్వంలో ఉండగలుగుతారు, ఉమ్, మీలో మీకు మంటలు లేకుండా ఉంటాయి. ఉమ్, అది ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకోవాలి. ఉమ్, సమయం లేదంటే మరి సమయం లేదే ఉండదు, సమయం ఎప్పుడు ఉండదు. ఉమ్, సమయాన్ని తీసుకోవాలా, ఓకే. సమయాన్ని తీసుకొని ఆహర్నిశలు అందరు కలిసి సమన్వయంతో కష్టపడితేనే మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఇప్పుడు ఊరికేనైనా ఏం చేసింది కేసీఆర్, ఫామ్ హౌస్ పాలన చేసిండు. మీరు సమీక్షలు పెట్టుకోవడానికి 4 నెలల్లో ముఖ్యమంత్రి సమీక్షలు పెట్టుకోవడానికి మీకు సమయం దొరకలేదు. ఉమ్, కానీ ప్రగతి భవన్లోనే మీరు మాట్లాడుతున్న ఫామ్ హౌస్ పాలన చేసిన వ్యక్తి ప్రగతి భవన్నే మినీ సెక్రటేరియట్గా చేసుకొని ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు, అంటే సుమారుగా 16 గంటలు పర్ డే సమీక్షలు నిర్వహించినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఉమ్, ప్రగతి భవన్నే ఒక చిన్న సెక్రటేరియట్గా చేసుకొని పరిపాలన కొనసాగించినటువంటి సందర్భాలు. అది వీళ్ళు ఏమో అర్థం కాలే, మాట్లాడితే ఫామ్ హౌస్ అన్నారు. ఫామ్ హౌస్ పాలనలో భద్రంగా ఉన్నారా ప్రజలు, లేకపోతే మీ కొత్త సెక్రటరీలోకి వచ్చి మీరు మాట్లాడుతున్న మీరు చేస్తున్న పాలనలో భద్రంగా ఉన్నారా? మీరే ఆలోచించండి. ఉమ్, ఈరోజు కరెంట్ ఎందుకు ఇయ్యలేకపోతుండని ఒక్కసారన్నా ఆలోచించిండ్రా? లైన్ మెన్ ఇంటలేడండి, మీ మాట మీరే చెప్తున్నారు, మా మాట ఇంటలేడు, లైన్ మెన్ ఇంటలేడు, లేకపోతే కింది స్థాయి అధికారులు మా మాటలు ఇంటలేరు అని. మరి ఏం చేస్తున్నారు? ఉమ్, ఆసుపత్రులకు మీరు అన్ఇంటరప్టెడ్ పవర్ ఇవ్వకపోతే మాకు ఎవరైనా ద్వేషమా? 10 ఏళ్ళు మేము పరిపాలించినప్పుడు 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉంటే బీఆర్ఎస్ కావాలన్న ద్వేషం అనండి. ఎప్పుడు ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో తానే అధికారంలోకి ఉంటాడా ఏంది? ఉమ్. అంటే కాంగ్రెస్ 60 అంటే ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మెయిన్ ఆరోపణ ఏంటి అని అంటే దాదాపుగా ఒక అంటే ప్రభుత్వం ఏర్పాటైన ఒక నెల రోజుల నుంచి కూడా బ్లేమ్ చేయడానికి ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ ట్రై చేస్తుంది ఎన్నికల సందర్భంగా అనేటువంటి మాటని మొన్నటి వరకు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రతిసారి కూడా అలవిగాని హామీలు అంటున్నారు. మేము దాదాపుగా 500 రూపాయలు గ్యాస్ సిలిండర్కి సంబంధించి కావచ్చు, ఇప్పుడు ప్రకటించినటువంటి బోనస్ కావచ్చు, గృహలక్ష్మి పథకాలు, వీటన్నిటికి సంబంధించి చర్యలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. 16,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్తో ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల రాష్ట్రంగా తిరిగి మాకు ఇస్తే మాకు ఆ మాత్రం కూడా సర్దుకునేటువంటి సమయం మీరు ఇవ్వరా అనేటువంటి విమర్శలు అయితే చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. మాట్లాడదాం దీనికి సంబంధించి. శివకుమార్ గారు మీరు అడిగి ఒక మాట చెప్తా, ప్లీజ్ ఒక మాట మీకు చెప్తా, Yes. ఒక మాట చెప్తా వినండి. 7 కోట్ల అప్పు కాదు, 14 కోట్ల అప్పు ఉంటుందా? మరి ఎందుకు వచ్చినావు? 14 ఇవన్నీ ఈ వట్టి మాటలు మాట్లాడద్దు. 7 కోట్ల అప్పు అంటే 80 కోట్ల అప్పు అంటే దానికి సంబంధించి కూడా వారు చెప్తుంది ఏంటి అని అంటే, సో మేము వాటిని కూడా ఏమీ అనట్లేదు, కానీ వచ్చిన తర్వాత ఉన్నటువంటి వాటి అన్నిటిని కూడా సర్దుబాటు చేసుకొని ప్రజలకు మేము అందించాల్సినటువంటి ఫలాల విషయంలో నోటిఫికేషన్ కావచ్చు, ఇతరత్ర అన్ని కూడా ఆ అడ్డంకులు అయితే ఎదురుతున్నాయి, వాటిని అధిగమించేటువంటి సమయం మాకు ఇవ్వాలి కదా అనేటువంటి మాట. వినండి, నేను ఒక మాట చెప్తానండి. అధికారం వచ్చే నాటికి పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తులు మీరు ఒక కమిటీ వేసుకున్నారు. మీది సీనియర్లు అందరు కూర్చొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మీకు తెలుసు, అధికారంలోకి వస్తే ఏం చేయాలని రాగానే సంతకాలు పెడతాం మీరు కదా అన్నది, మేమన్నావా? చెప్పేటటువంటి మాటలకి సాధ్యాలకి తేడా ఉంటుంది కదా శ్రీనివాస్ గారు, మీకు తెలిసిందే. వాళ్ళు అన్నారు కదా, అన్నారు, కరెక్టే అన్నారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, మమ్మల్ని అన్నారు డబల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రా, లేకపోతే దళితులకు 3 ఎకరాలు ఇచ్చిండ్రా, లేకపోతే ఇంకా లిస్టు చదువుతారు కదా. ఇప్పుడు మీరు లిస్టు చదువుడు కాదు, మీరు చెప్పిన ప్రతి మాట చెయ్యండి అంటున్నాం. చేస్తే మీరు కొనసాగుతారు అంటున్నాం, చేస్తే 5 ఏళ్ళు ఎక్కువ ఉంటారు అంటున్నాం, చెయ్యమంటున్నాం కదా. మేము పవర్ వస్తాం అంటలేం. యూ హ్యావ్ టు కంటిన్యూ ఇన్ ద పవర్ ఫర్ మోర్ దాన్ 5 years. మీరు దశాబ్ద కాలం ఉండాలని కోరుకుంటున్నాము అంటున్నాం మేము. చూద్దాం దానికి సంబంధించి ఇతర బీజేపీ కూడా చేస్తున్నటువంటి కామెంట్, బీఆర్ఎస్ కూడా చేస్తున్నటువంటి ప్రధాన కామెంట్, మేము 10 ఏళ్ళు ఉన్నాం, మీరు కనీసం 5 సంవత్సరాలు కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడో లేదా ఆ పార్టీలో మీరే చూసుకోవాలనేటువంటి మాట అయితే గతంలో కూడా అనేటువంటి పరిస్థితి. కీలక నేతలు మాట్లాడదాం దీని మీద. శివకుమార్ గారు ఫైనల్గా ఏం చెప్తారో దీనికి సంబంధించి బీఆర్ఎస్ కామెంట్స్ మీద ఏం చెప్తారు మీరు?
ఒకటేమంటండి, ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడేది, మీరు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో చేయండి, మీరు ఇంకా ఇంకొక 5 సంవత్సరాలు మాలాగా 10 సంవత్సరాలు ఉండండి అంటున్న అంత మటుకు నిజంగా ఒక ఆయన అభిమానించవచ్చు. మేము ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, హైకమాండ్ ద్వారా డిసిషన్ అయిన ఒక మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టో ప్రకారంగా ఇప్పుడు బడ్జెట్ ఉంది లేదు అది జనరల్గా విమర్శకి ప్రతి విమర్శ చేయడం సాధ్యం. అది మీరు ఇంతకుముందు మాట్లాడినట్టు మురళి గారు ఆల్రెడీ ఎప్పుడైతే తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చిన తర్వాత మిగులు పడ్డారు రాజ్యం. కానీ ఇప్పుడు అప్పుల రాష్ట్రం చేసిండ్రు అని ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే, మీకు ఇచ్చినప్పుడు ఖజానాల డబ్బులు ఉన్నాయి, ఈరోజు ఖజానా ఖాళీ చేసిపోయినరు, ఎక్కడిదక్కడ దొరికిందల్లా దోచుకొని పోయినరు అనేదే కాంగ్రెస్ పార్టీ చెప్పడం. రేపు పరిపాలన చేయమని కాదు మేము చెప్పేది, పరిపాలన చేస్తున్నాము, పరిపాలన చేయడానికి అక్కడ ఏవైతే నిధులు ఉండాలనో ఆ నిధులు లేకుండా మొత్తం ఉన్నాయన్ని ఉడుచుకపోయినరు అనేది మేము చెప్పేది. అదే కాకుండా ఆ నిధులను మేము సమకూరుస్తూ ఈరోజు ప్రభుత్వం నడిపిస్తుంటే ఒక్క నెల కూడా కాలేదు, 100 రోజులు కూడా కాలేదు, అప్పటి నుంచే బీజేపీ బీఆర్ఎస్ ఈ ప్రభుత్వం పడిపోతుంది, రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోతుండ్రు, లేకపోతే బీజేపీలో జాయిన్ అయ్యారు. వీళ్ళకి ఎట్లుందంటే అట్లీస్ట్ చేసే వరకు కూడా ఓపిక లేదు. 9.5 సంవత్సరాలు మీరు ఎంత దోచుకున్నారు, లేక ప్రజలకు ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చిండ్రు, లేకపోతే ఎంతమందిని ఎన్ని ఇబ్బందులు పెట్టిండ్రు అనేది మరిసిపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన 4-5 నెలలకే వీళ్ళకు అధికారం దాహం ఇంకా పోలేదు. ఆ దాహం గురించే వీళ్ళు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం. అంటే మొత్తానికి ఈరోజు ఇప్పుడు నిన్న ఒక ఫేక్ వీడియో వచ్చింది. ఆల్రెడీ ఎలక్షన్కి ముందే, ఈ పార్లమెంట్ రిజల్ట్స్కి ముందే రేవంత్ రెడ్డి గారు బీజేపీలో జాయిన్ అవుతారు, బీఆర్ఎస్కేని బీజేపీకి చేసుకొని పోతుండ్రు. మరీ ఎంత అధ్వానం అయిపోయిందంటే అసలు ఒక పార్టీ ఒక క్రమశిక్షణతో ఇటీవల మనం చూసాం మ్యానిపులేటింగ్ పాలిటిక్స్ అనేవి మనం చూసాం. రాజకీయాలు కూడా ఒకంత దారి తప్పుతున్నాయనేటువంటి మాట నిపుణుల నుంచి కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం దీనికి సంబంధించి. మొత్తానికి విలువలు లేని రాజకీయం తీసుకొచ్చింది 2014. అది ఎవరైనా సరే అటువంటి రాజకీయాలకు పాల్పడటం అనేది నిజంగా నేను కూడా ఒప్పుకుంటాను. అది ఒక్కటేమంటే ఈ గత 30-40 సంవత్సరాలలో రాజకీయం లేదు, ఈ 2014 నుంచే రాజకీయం ఈ రకంగా మారిపోయింది. ఇంకొకటి ప్రజలు కూడా గమనిస్తున్నారు. శివకుమార్ గారు మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, థ్యాంక్ యూ శివకుమార్ గారు, శ్రీనివాస్ గారు, న్యూస్ కేఫే మార్నింగ్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఇది తెలంగాణలో సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ మేము ప్రకటిస్తున్నాం అనేటువంటి ఒక ప్రకటనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రకటించిందో, నిరసనలు కావచ్చు, రైతుల నుంచి వ్యతిరేకత కావచ్చు, ప్రతిపక్షాలకి ఒక అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందనేటువంటి మాట. కానీ వస్తున్నటువంటి విమర్శలు, వ్యతిరేకతకు సంబంధించి ఇప్పటికే అధికార పార్టీలో కదలిక మొదలైంది. దీనికి సంబంధించి రేపో ఎల్లుండో ఒక ప్రకటన అయితే వెలువడుతుంది ప్రభుత్వం నుంచి అనేటువంటి మాట అయితే కాంగ్రెస్ పార్టీ పెద్దలైతే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక పర్యటనలో ఉన్నారు, వ్యక్తిగత పర్యటన. ఆ పర్యటన అయిపోయిన తర్వాత వారు వచ్చిన తర్వాత మళ్ళీ అధికారులతో సమీక్షించి పార్టీలో కూడా దీనికి సంబంధించి చర్చించి ఒక ప్రకటన చేస్తే వ్యతిరేకత అయితే పోతుంది అనేటువంటి మాట. బీఆర్ఎస్ మాత్రం గ్రామాన కూడా రైతుల్ని చైతన్యవంతుల్ని చేసి ఒక ఉవ్వెత్తున ఒక ఉద్యమంలాగా తీసుకొస్తాం, వారికి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతాం అనేటువంటి మాట అయితే చెప్తాం. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయో ఈ సన్న వడ్లకు 500 రూపాయల బోనస్కి సంబంధించి. ఇది వాళ్ళ న్యూస్ కెఫే. కీప్ వాచింగ్ స్వతంత్ర.